వెల్కమ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఏ స్వరత్నం. మీరు చూస్తున్న స్టెమ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 1.2లోని థర్డ్ సమ్ చదువుతున్నాను చూడండి. ఫైండ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. హౌ మెనీ మోర్ దేర్ మేబీ అని అన్నాడు. ఓకేనా, ఏమంటున్నాడు వాడు? రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ చేయమన్నాడు అనమాట. ఓకే, రేషనల్ నెంబర్ ఇంకో వెరీ సింపుల్. డినామినేటర్ రెండు కూడా ఈక్వల్ చేసి, అంటే లాస్ట్ 8th క్లాస్లో నేర్చుకున్నాం మనం. డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్ చేసేసి తర్వాత ఆ నెంబర్ లైన్లోనే మిడిల్ లైన్ ఉన్నాయని చెప్పేయచ్చు, పర్టికులర్గా నెంబర్ చెప్పేయచ్చు. బట్ ఇక్కడ ఏమన్నాడు వీడు? ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుంటున్నాను చూడండి. గివెన్ రేషనల్ నెంబర్స్. ఓకేనా, అవి రేషనల్ నెంబర్సే కదా. 5/7 అంటే 7/9 అనేవి రేషనల్ నెంబర్స్. ఆ రేషనల్ నెంబర్స్ మధ్యలోని ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ చేయమన్నాడు. ఓకేనా, గివెన్ రేషనల్ నెంబర్స్ అని రాస్తున్నాను. ఏంటి? 5/7 అండ్ 7/9. ఓకేనా, ఇప్పుడు చూడండి అసలు ఇర్రేషనల్ ఎలా ఫైండ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ప్రాసెస్ ఏం చేస్తానంటే, దీన్ని డెసిమల్ నెంబర్ కింద మార్చుకుంటా. దీన్ని డెసిమల్ నెంబర్ కింద మారుస్తాను. ఓకేనా, చూడండి 5/7ని ఎలా రాయొచ్చు? ఓకేనా, చూడండి ఇక్కడ రఫ్ చేస్తాను చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 5/7 అంటే ఎలా రాయొచ్చు? యాక్చువల్గా 7/5 అంతే కదా. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే 7 5లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. సో 0 పాయింట్ పెడతాను అనమాట. ఓకేనా, సో 0 పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి 7 50 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. 7 7 ఎంత? 49. 1 రిమైండర్ వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను. 7 1 7. ఓకేనా, 3 రిమైండర్ వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటి? 7 4 28. ఓకేనా, 2 రిమైండర్ వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను. 7 2 14. 20లోంచి 14 తీస్తే ఎంత? 6 తర్వాత 0 పెట్టుకున్నాను. నెక్స్ట్ 7 8 56. నెక్స్ట్ 4 రిమైండర్ వచ్చింది, తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకేంటి? 7 6 42. 7 5 35. ఓకేనా, సో 5 వచ్చింది రిమైండర్, 0 పెట్టుకున్నాను. 50 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. 7 7 ఎంత? 49. 1 రిమైండర్ వచ్చింది, పక్కన 0 పెట్టుకున్నాను. 7 1 ఎంత? 7. అలా చేసుకుంటా వెళ్తే చూడండి, ఇగో 50 49. నెక్స్ట్ 10 వస్తుంది, 7 రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 0 వస్తుంది, 0 పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. తర్వాత 28 వస్తుంది, అక్కడ 4 పెట్టుకుంటే అలాగే ఏం రిపీట్ అవుతుంది ఇక్కడ? 5/7 అంటే ఏమొస్తుంది మనకు ఆన్సరు? 0.714285 7 కాదు, ఓన్లీ 5 వరకే. ఈ నెంబర్స్, ఈ 5 నెంబర్స్ కూడా ఏమవుతుంది? మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ ఫస్ట్ సమ్లో నేర్చుకున్నాం మనం. ఇవాళ రిపీట్ అవుతాయి, అది ఏమవుతుందని? PBQ ఫామ్ అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, సో 5/7కి డెసిమల్ ఫామ్ ఏంటి? 0.74285. మళ్ళీ 74. ఒక నెంబర్ మిస్ అయింది, 1 మర్చిపోయాను. 714. ఓకేనా, అగైన్ 714 అండ్ సో ఆన్ అనమాట. మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి 7/9 ఎలా రాస్తానో చూడండి. 7/9 అంటే ఎలా రాస్తాను నేను? 7 ఫస్ట్ పాయింట్ పెట్టుకున్నాను, 70 కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ 9 6 54. 9 7 63. రిమైండర్ ఎంత వచ్చింది? 7 వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను. 9 7 63. పాయింట్ ఉంది కాబట్టి 0. రిమైండర్ ఎంత వచ్చింది? 7 వచ్చింది, పాయింట్ వచ్చింది, 0 పెట్టుకున్నాను. అంటే ఏం రిపీట్ అవుతుంది? 7/9 అంటే ఏం రిపీట్ అవుతుంది? 7 రిపీట్ అవుతుంది అనమాట. 0.7 బార్ అంటే ఏంటి? 7 రిపీట్ అవుతా వస్తుంది అనమాట. ఓకేనా, 7/9 ఎలా రాయొచ్చు మనం? 7/9 ఈజ్ ఈక్వల్ టు 0.777 అండ్ సో ఆన్. ఓకేనా, ఇప్పుడు వీటి రెండింటి మధ్యన ఒక ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా, 0 పాయింట్ 2 కామన్గా ఉంది, పాయింట్ కామన్గా ఉంది, 7 కామన్గా ఉంది, ఇక్కడ 1 ఉంది, 7 ఉంది. అంటే సెకండ్ నెంబర్ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ నెంబర్లో 2 7. ఓకే, వెరీ గుడ్. సెకండ్ నెంబర్ చూడండి, ఇక్కడ 1 ఉంది, 7 ఉంది. అంటే ఈ 1కి 7కి ముందు అంటే 6 5 4 3 2 ఈ నెంబర్లు వచ్చేలాగా మనం ఒక ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ చేద్దాం అనమాట. ఓకేనా, అసలు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ సమ్లో మనం నేర్చుకున్నాం. ఇలా రిపీట్ అవుతుందంటే అది PBQ ఫాము. ఇలా బార్ వచ్చిందంటే, ఓకేనా, అర్థమవుతుందా? ఇలా బార్ వచ్చిందంటే అది PBQ ఫాము. అలా బార్ రాకుండా ఏమంటారు దాన్ని? మనం
ఆల్రెడీ ఫస్ట్ సమ్లో నేర్చుకున్నాం. ఒక పజిల్గా ఉంటే అది ఏమన్నా చెప్పాం మనం పాయింట్ తర్వాత, పజిల్గా ఉంటే అదేంటి ఇర్రేషనల్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు నేను ఒకటి ఇర్రేషనల్ నెంబర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ది irrational number between 5/7 and 7/9 ఈజ్ ఒకటే రాస్తున్నాను నేను. ఓకేనా, వాడు ఒకటే కదా ఫైన్ చేయమన్నాడు, సో ఒకటి ఫైన్ చేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఎలా క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ 0 పాయింట్. ఓకేనా, 0 పాయింట్ ఎందుకు పెట్టానుకో 1 పాయింట్ పెట్టానుకో దీనికన్నా పెద్దది అయిపోతుందా, సో 0 పాయింటే పెట్టాలి. ఓకేనా, 0.7 పెడుతున్నాను నేను, ఎందుకంటే 0.8 పెట్టాను అనుకోండి దీనికన్నా పెద్దది అయిపోతుందా అంటే దీనిలోంచి బయటకు వచ్చేస్తుంది. మనం ఫైన్ చేయవలసింది ఏంటి, దీనికి మధ్యలోని, దీని చిన్నగా ఉండకూడదు, దీనికన్నా పెద్దది ఉండకూడదు, అందుకనే 8 తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకేంటి 0.6 కూడా తీసుకున్నాం ఇంకో దీనికన్నా చిన్నదిగా ఉంటుంది అనమాట, అది కూడా తీసుకోలేదు నేను. ఓకేనా, 7 అంటే ఇది కంపల్సరీ దీని మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ 2 అని తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే చూడండి 0.71 0.72 అంటే 7/7కి 7/1కి మధ్యలో ఉంది కదా, 7 0.72 అర్థమవుతుందో నేను చెప్పింది, అంటే దీనికి మధ్యలో ఉండాలి, అది ఇర్రేషనల్ నెంబర్ ఉండాలన్నమాట. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, అది పజిల్గా ఉండాలన్నమాట. ఓకేనా, 7 ఓకే, again 7 3 7 4 ఓకే, 7 6 7 7 7 8 ఓకేనా, 7 9 ఓకే, 7 4 రాద్దాం. ఓకేనా, అలాగా పజిల్గా ఉంది. ఇంకా అన్సోన్ మనం ఎన్నన్నా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇన్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. ఓకే, అయితే ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడు వాడు, హౌ మెనీ మోర్ దేర్ మేబీ అని అన్నాడు. అంటే ఏంటి, మనం వాటి మధ్యలో ఎన్ని ఫైండ్ చేయొచ్చు, దే ఆర్ మోర్ దెన్, దేర్ ఫోర్ ది ఫస్ట్ ఇది రాసేద్దాం, ది ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 అండ్ 7/9 ఈజ్ ఏంటిది 0.72 73 74 76 77 78 అండ్ సో ఆన్. ఓకేనా నాన్న, ఎన్ని రాయొచ్చు, వీ కెన్ రైట్